Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, liposuction, tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఇతర వార్తల్ని చూస్తే బిఆర్ నాయుడు వ్యవహారంలో వైసీపీ తనను దారుణంగా ట్రోల్ చేసింది అనంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐటీడీపీ నేత జెట్టి రేణుక. బిఆర్ నాయుడు తనకేదో 20 లక్షల కారు ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నానన్నారు. ఆయన్ను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారామె. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్సీ ఉన్న ప్రాంతానికి చెందిన తనలాంటి మహిళలపైనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా వీరెంతటి దురాగతాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలంటూ అంటున్నారు ఆమె. అందుకే బ్యాన్ వైసీపీ అంటూ తాను పిలుపునిస్తున్నట్టుగా చెప్పారు జెట్టి రేణుక. గారి దగ్గర లెటర్ తీసుకున్న సందర్భాలు లేవు. నేను ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవండి. ఇది మాత్రం నేను బలంగా చెప్పగలను. నేను ఏ రోజన్నా నేను లెటర్ తీసుకున్నానని ప్రూవ్ చేస్తే నేను డెఫినెట్గా నా ఆస్తి రాసిస్తానని ఛాలెంజ్ కూడా వదులుతున్నాను. అసలు నేను నా కార్ కొనుక్కున్నానా, కార్ నేను ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను అంటున్నారు. మీరు ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఆర్టీఓ యాప్లో చెక్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఈఎంఐలో తీసుకున్నాను. నేను 32,000 నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నాను. డెఫినెట్గా అలాంటి పరిస్థితులు అయితే రేణుక జెట్టి లేదండి. పోతే ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు వెళ్తూ పార్టీకి పనిచేసే అంటే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చేతకాక, తెలుగుదేశం నాయకుల్ని ఎదుర్కోవడం చేతకాక ఎవరి ఇష్టానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా ఆడవాళ్ళ బ్రతుకులతోటి ఆడవాళ్ళ పరువు ప్రతిష్టలతోటి ఆడుకోవటం ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ అండి. ఆయన తెనాలికి సంబంధించిన మినిస్టర్ గారు. అండ్ కూటమి అభ్యర్థి అయిన నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి. ఇంత మహానాయకులు ఉన్న ప్రాంతంలో మహిళకే ఇంత అన్యాయం జరుగుతుంటాయి, ఇంత దారుణమైన జరుగుతుంటాయి. ఇంక ఈ వైసీపీ వాళ్ళు టోటల్ రాష్ట్రంలో ఎంత హింసంగా తీసుకెళ్తున్నారు, ఎంత హింసిస్తున్నారు ఆడవాళ్ళని అనేది ఇది సుస్పష్టంగా ఒక మెసేజ్గా తీసుకుని బ్యాన్ వైసీపీ అనే దాని మీద వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి.